అవ్వవ్వా! ఏం గోస, ఏం గోసిది. ఏప్రిల్ గూడా ఒడవకపాయె. సూరన్న సురుకులు మామూలుగా లేవు గదా! ఓరక్క జర్ర 5 నిమిషాలు బయటికి పోయొచ్చిన. అంతే చెమటలతోని తడిచి ముద్దయినా. ఇప్పుడే ఈ రేంజ్ జోరుందంటే ఇంకా ముందు ముందు ఉంటదట అసలు కథ. ఈ తాప సూరన్న వేడికి బలిగాక తప్పదనే అంటుర్రు మళ్ళ. మరి ఈ తాప ఎండల గురించి వాతావరణ శాఖోళ్ళు ఓ వార్నింగ్ ఇచ్చిర్రు. అదేందంటే మన మీద బగ్గా పగబట్టినట్టుండు సూరన్న. 9 దాటితే చాలు సుర్రున సురుకులు అంటిస్తుండు. ఈ వేడికి ఎన్ని గిలాసాలు బాటిల నీళ్ళు తాగినా దూపారతలేదు. ఇక పగటిలైతే వీర ప్రతాపం చూపిస్తుండు. కార్ల ఏసి 4 నంబర్ పెట్టినా, ఇంట్లో ఎంత మంచి కంపెనీ ఫ్యాన్లు కూలర్లు తెచ్చినా, ఆ కూలర్లలో ఎన్ని నీళ్లు పోసినా, ఫ్రిడ్జ్లలో ఎన్ని మంచినీళ్ళ బాటిల్ పెట్టుకున్నా సరిపోతలేవంటే చూడుండ్రి ఎండలు ఏ తీర్ల కొడుతున్నాయో. గావర గావర చక్కెరొచ్చుడు, డిహైడ్రేషన్, కండ్లు తిరుగుడు అవుతుంది. మార్చ్ ఏప్రిల్ అంటే ఎట్లనో గట్ల బయట పడ్డం గాని మే నెలలైతే ఎల్ల రాకుట అయితట్టుంది ఎండలను చూస్తుంటే. పగటిపూట జర్ర సేపట్ల బయటికి వెళ్తే చాలు ఎండ దెబ్బ తాకుడు ఖాయమట. వాతావరణమోళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా వచ్చే రోజులలో ఈ వేడి డబల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. ఇప్పుడైతే రాత్రిలు కూడా ఉడకపోతా వేడి ఘోరంగా ఉంది. అందుకే ఎంత పైలం ఉంటే పానానికి అంత మంచిదని చెప్తుర్రు. ఇండ్లలో ఉండేటోళ్ళ సంగతే ఇట్లుంటే ఇక పనులు చేసుకునేటోళ్ళ కథ నెరీ ఘోరం ఉంది. ఎర్రటెండల మేకలు, గొర్రెలు, బర్రెలు చేన్ల కాడికి పోయేటి రైతన్నలకైతే చెప్ప గోసైతుందట. ఇక బండ్ల మీద బయటికి పోయేటోళ్లకు రోడ్ల మీదనైతే బండ్ల పోక పయ్యలు తిరిగి మీదికెళ్లి ఎండ సోపతి కూడా ఇంకా హీట్ పెరుగుతుంది. పాపం రోడ్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకొని సంసారం ఎల్లదీసేటోళ్ల పరిస్థితి ఎండకు బలిగాందే పైకం రాదన్నట్టు తయారైంది. ఎంత చెత్తిర్లు పెట్టుకున్నా గాని తానం చేసినట్టే చెమటలు పడుతున్నాయి అంటుర్రు. బయటికి వెళ్తే చాలు తడివట్ట తానం చేసినట్టే చెమటలు పడుతున్నాయట. జర ఈ ఎండలు చల్లబడేదాకా ఓపిక పట్టి జర జాగ్రత్త ఉండాలంటుర్రు వాతావరణ శాఖోళ్ళు. చిన్న చిన్న పోరగాన్లు, ముసలోళ్ళు అసలు ఇళ్లకెళ్ళి బయటికే వెళ్ళకుర్రి. ఎవరైనా సరే ఏదన్నా పని ఉంటే తప్ప బయటికి పోకుండ్రి. ఒకళ్ళ పోయినా నీళ్ళ బాటిల్ పట్టుకొని నెత్తి మీద ఓ తువాలనో చెత్తిరో పెట్టుకొని పోతే మంచిది. అట్లనే పండ్లు, సలసల జ్యూసులు, సల్వ చేసే సబ్జా గింజలు, ఓఆర్ఎస్లు, గ్లూకోజ్ పౌడర్ తాగితే వడదెబ్బ దాకుంటదట. ఇక అయ్యవలు బడి పొరగాన్లకు ఎటు గూడుక సెలవులు వచ్చినాయి కదా అని ఎట్టికి ఇడిసబెట్టకుండ్రి. యాలకింత తినబెట్టి ఇంట్లోనే చల్లగా ఫ్యాన్ వేసి టీవీలో లేకుంటే ఇండ్లనే ఆడే ఆటలు ఆడిపియండ్రి. సూరన్ వెళ్ళిపోయినాకనే సాయంత్రం 6 తర్వాతనే బయటికి పంపుర్రి. ఈ తాప ఎండ దెబ్బ వల్ల చాలా ప్రమాదం ఉందంటుర్రు డాక్టర్లు. ఐలంగుండుర్రి. ఏమంటున్నాం అటిక పానాల మీద తెచ్చుకోకుర్రి. హరీష్ రావుది కరుణించే గుణం, కష్టాలలో ఉన్నోళ్లను ఆదుకునే గుణం. అందుకే ఓ చిన్న పాప మా నాన్న లేడు, మా అమ్మ కష్టపడి చదివిపిస్తున్నది అని ఏడ్చుకుంటా చెప్పింది. అదే స్టేజ్ మీద ఉన్న హరీష్ రావు ఆ చిన్నపిల్ల బాధ చూసి తను కూడా కండ్ల నీళ్ళు తీసుకున్నాడు. కడుపుల నుంచి దుఃఖం వచ్చింది హరీష్ రావుకు. తర్వాత మాట్లాడుకుంటా నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, నువ్వు ఎంత దాకా చదువుకుంటావో అక్కడ దాకా నేను చదివిపిస్తా అని చెప్పిండు కదా. హాగో అన్నట్టే చేసిండు ఆ చిట్టి తల్లికి. మాట దప్పడు మడిమదిప్పడు అని హరీష్ రావును గిందికే అంటారు కావచ్చు. కన్న తండ్రిని ఓడగొట్టుకుని పుట్టడు దుఃఖంలో నా చిన్న పాపను వాళ్ళ అమ్మను సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ కు పిలుచుకున్నాడు. ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. తన క్యాంప్ ఆఫీస్ లోనే తల్లి బిడ్డలకు వాళ్ళతో వచ్చినోళ్లకు కడుపు నిండా కమ్మటి టిఫిన్ పెట్టిండు. తర్వాత అలకు 2 లక్షల చెక్కు చేతికి అందించిండు. మొన్న బడి పిల్లల కార్యంలో చిన్న పాప ఏడ్చినందుకు కన్నీళ్లు తీసుకున్న హరీష్ రావు వీడియోను చూసిన తిరుమల రెడ్డి అనే బిజినెస్ మ్యాను నేను వాళ్ళకి సాయం చేస్తా అని ఫోన్ చేసి చెప్పిండట. అందుకే ఇగో ఇప్పుడు ఆ చిన్నారిని వాళ్ళ తల్లిని రమ్మని చెప్పి ఇగో ఈ 2 లక్షల చెక్కు చేతిలో పెట్టిండ్రు అన్నట్టు. చిన్నారి సాత్విక, నువ్వు అమ్మను కష్టపెట్టొద్దు, మంచిగా చదివి పెద్ద నౌకరు తెచ్చుకొని మీ అమ్మను మంచిగా చూసుకో. అమ్మ ప్రేమను మించింది ఈ దునియాలో లేదు కాబట్టి తల్లిని కష్టపెట్టకు, బాగా చదువుకో. నీకు ఎసోంటి కష్టం వచ్చినా నేను మీకు అండగుంటా, ఏం భయం లేదు, హాయిగా చదువుకో. కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోనికి తిరుమల రెడ్డి అసోంటి మంచోళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ ఎవ్వరు ముందుకు రాకుంటే నేనే చదివిపిస్తా, కానీ నువ్వు మంచిగా చదవాలి, అది నీ చేతిలోనే ఉన్నదని చెప్పిండట. మరి ఆ చిన్న మనసుకు హరీష్ రావు చెప్పిన మాటలు ఎక్కినాయో లేదో తెలియదు గాని ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి పిలుచుకొని సాయం చేయించిండు హరీష్ రావు అని సంబరపడుతున్నారట సాత్విక వాళ్ళ అమ్మ. ఈ ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్ లీడర్ అంటే ఇగో గిట్లుండాలి అని హరీష్ రావుకు జై జైలు కొడుతున్నారట.